గ్యారెంటీ పథకాలు చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీ పథకాలన్నీ అమలు చేస్తామంటేనే మీరందరూ మార్పు కోరుకున్నారు. దొరల పాలన పోయి ప్రజాస్వామ్యత పాలన వచ్చింది. ఇంతకుముందు ఏమైనా సమస్యలు అడగాలంటే కూడా భయపడుతున్నారు. పోలీసు వాళ్ళని పెట్టి కేసులు పెట్టిస్తుంది. అధికారులు నిర్లక్ష్యంగా ఉంది. ఎవరు కూడా అధికారులు పట్టించుకుంటే కూడా ఎవరు కూడా దాని గురించి ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు ప్రగతి భవన్ కేసీఆర్ నుండి ప్రగతి భవన్ కూడా మొత్తం అన్ని బ్యారికేడ్లన్నీ తీసేసి సామాన్య మానవుడు కూడా బీదోలు కూడా పోయి ఆడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చే విధంగా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పాలన. అడగవచ్చు, మీరు ఏదన్నా అడగవచ్చు. ఈ 6 గ్యారెంటీల స్కీమ్లు కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. కాకపోతే విడతల వారీగా మీరందరూ చూసినట్టు బడ్జెట్ అంటే ఏం లేదు, మొత్తం ఖజానా ఖాళీ చేసింది. గత 10 సంవత్సరాల నుంచి మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల బడ్జెట్ ఉండేది. అటువంటిది ఇప్పుడు 6 లక్షల చిల్లర 6 లక్షల కోట్ల అప్పు చేసింది. మరి ఒక్కొక్క పుట్టెడు పిల్ల మీకు ఇంతకుముందు కూడా చెప్పిన కడుపులో ఉన్న పిల్ల మీద కూడా 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నది. మరి 6 మళ్ళీ అప్పుడు చెప్పి తోలిస్తున్నారు. పోయి అడుగుండి రైతు బంధు ఎప్పుడు వస్తుంది, పోయి అడుగుండి గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారు అని టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి తోలిస్తూ ఉన్నారు. వాళ్ళైతే 10 సంవత్సరాలు టైం తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ₹1,00,000 రుణం మాఫీ చేస్తామన్నారు. కానీ 10 సంవత్సరాల్లో కూడా రుణమాఫీ కాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, ఏం లేవు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, మేము చెప్పింది చేస్తున్నాం అని చెప్పి చెప్పింది చేయలేదని కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి కూడా కాంగ్రెస్ వాళ్ళతో ఇవ్వకుండా వాళ్ళ ముఖం చూసి మొన్న కూడా నిన్న కంటిలా మొత్తం ఎంతమంది పెండింగ్ ఉన్న ఎమ్మెల్యే లాగిల్లా ఎమ్మెల్యే ఆపెట్టిన కళ్యాణ లక్ష్మిలన్నీ మొత్తం వాళ్ళు వీళ్ళు అనుకుంటా అన్నిటి మీద సంతకాలు పెట్టినా అందరికి కూడా కళ్యాణ లక్ష్మి వచ్చే విధంగా అధికారులు కృషి చేస్తారని చెప్పి ఇప్పుడు అదొకటే 6 గ్యారెంటీ స్కీమ్లల్లో ఇండ్ల గురించి కూడా ఇండ్లు ఏదైనా గవర్నమెంట్ జాగా ఉంటే చూసి పెట్టుకోండి. జాగా ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ విడతలో ఇల్లు శాంక్షన్ చేస్తారు. దాని తర్వాత జాగా లేని వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఉంటే కూడా పట్టాలు ఇచ్చి మరో దానికి కూడా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. 2,000 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళా పెళ్ళైన కోడళ్లకు ఎవరైతే అత్తలకు పెన్షన్ ఇస్తే కోడళ్లకు 2,500 రూపాయలు వారికి ప్రతి నెల వారి అకౌంట్లో పడే విధంగా నెక్స్ట్ స్కీమ్ కూడా దాన్ని అమలు చేస్తారని చెప్పి చెప్తా ఉంది. రైతు బంధు కూడా వస్తుంది. త్వరలో 1 ఎకరంకు పడ్డది, మళ్ళీ నెక్స్ట్ 5 ఎకరాలకు తర్వాత మళ్ళీ 10 ఎకరాలకు కూడా ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా అధికారుల దృష్టికి లేకుంటే మీ స్థానిక నాయకులకు తీసుకొని వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ జమానా నుంచి మీరు చూడండి, ఏ చేసినా ఇల్లు కట్టించినా భూమి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని చిన్నోళ్ళకి పంచినా ప్రతి ఒక్కరికి కూడా బీదోళ్ళకి సాయం అయింది కాంగ్రెస్ ప్రభుత్వాలలో. తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో కిషార్